జాన్వి గారి పేరు చెప్పాలంటే కత్తిలా ఉందండి. కత్తిలా ఉంది, సూపర్ బాగుంది. కుర్రాలు చూస్తే నాలంటలో చూస్తే మీద చూసినా ఎవరు చూసినా సరే అంటే మీరు ఇంకా చూడలేదు. ఓకే, చూసారా? చూసి మరి ఎలా ఆడుతారు? మీ ఒపీనియన్ చెప్పాలి. పెద్ద మూవీ ట్రైలర్ అబ్బా సూపర్, అసలు సూపర్. అంటే ఎలా అంటున్నా అంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, తర్వాత హనుమాన్ గెటప్ వేసాడు కదా, హనుమాన్ గెటప్ కాదు కానీ హనుమాన్ తర్వాత అది పైల్వాన్, ఆ పైల్వాన్ గెటప్ కానీ బురదలో సీక్వెన్స్ అది ఉంది కదా, దానిలో కష్టపడ్డాడు. క్రికెట్ గురించి వామ్మా. తర్వాత డ్యాన్స్ శృతి హాసన్తో మామూలుగా ఉండదు. ఐటమ్ సాంగ్ పిచ్చెక్కిపోద్ది. జాన్వీ కపూర్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది అందరికి. అంటే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది కదా ఊరు అమ్మాయి. అవును, ఊర్లో కాబట్టి ఊర్లో మాట్లాడుతుంది. మరి ఎట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాము, హైదరాబాద్ లో మాట్లాడతారు అట్లా. అంటే ఇద్దరు జోడీ ఎట్లా అనిపించింది మీకు? ఇద్దరు జోడీ అయితే సూపర్ అంటే సూపర్. అంటే ఇప్పుడు ఫోన్ లో చూస్తేనే ఇట్లా ఫీల్ అవుతున్నావు కదా, రేపు థియేటర్ లో చూస్తే ఎట్లా ఉంటుంది? థియేటర్ లో చూసుకుంటే చెట్టు ఇప్పుడేం చేస్తుంటాను నేను. ఇప్పుడు చెప్తున్నాను, రియల్ గా జోక్ కాదు. మామూలుగా రామ్ చరణ్ కూడా మామూలుగా కష్టపడలే, చాలా కష్టపడ్డాడు. ఎంత ఎండలో కూడా మేము ఆయన గొడుగు లేకుండా అసలు చాలా కష్టపడ్డాడు. RRR అంత హిట్ అయితే అనుకోవచ్చు సినిమా. RRR మించిపోద్ది ఖచ్చితంగా, 100% RRR మించిపోద్ది. నమ్మకం ఏంటంటే సీక్వెన్సెస్ ఏవైతే సీక్వెన్సెస్ ఉన్నాయో ఒక్కటి కాదు, వన్ కాదు, 2 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. అసలు సీక్వెన్సెస్ ఒకటి మీకు అర్థం కాదు సినిమా, మీకు కూడా అసలు మీకు అర్థం కాదు సినిమా. మీరు నన్ను ఫోటో తీసుకున్నారు. ఏం చెప్తారు రామ్ చరణ్ గారి గురించి? రామ్ చరణ్ గారు హార్డ్ వర్కర్, డిసిప్లైన్డ్, ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. జాన్వీ కపూర్ ఎట్లా అనిపించింది? జాన్వి గారి పేరు చెప్పాలంటే కత్తిలా ఉందండి. కత్తిలా ఉంది, సూపర్ బాగుంది. కుర్రాలు చూస్తే నాలంటలో చూస్తే మీద చూసినా ఎవరు చూసినా సరే అనేస్తారు అంతే. మామూలు ఉండదు అసలు మీకు. చెప్తున్నా కానీ రామ్ చరణ్ గారికి జాన్వీ కపూర్ రొమాన్స్ సీన్స్ ఉంటాయంటారా? రామ్ చరణ్ కాదు, శృతి హాసన్తో ఉంది ఐటమ్ సాంగ్. మీరు చూడలేదు? మీరు చూసారా? చూడలేదు. ట్రైలర్ చూసారు, మేము సెట్ లో చూసాం. మేము లైవ్ ఇట్లా ఉంటుంది మొత్తం. సూపర్ ఉంటుంది అన్నా. దానికి పిచ్చెక్కి ఇక షెట్లు చిందిపోతాయో చిందిపోతాయో ఏం అర్థం కాదు అసలు. ఐటమ్ సాంగ్ గారికి తర్వాత శివరాజ్ కుమార్ ఉన్నా, ఆయన కూడా మెయిన్ కోచ్ లీడ్ రోల్ చేశారు. ఆయన బాగా చేశారు. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్